భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం అంటే ప్రతి తిథి ఎంతో పుణ్యప్రదమైనది. వీలైనన్ని దీపాలు వెలిగించి ప్రకృతిలో ఒక మార్పుని, ఇంకా చెప్పాలి అంటే వేడిని మనం తీసుకుని వస్తున్నాం. ఆ వేడి వల్ల మన ఆరోగ్యంతో పాటు ఇతరత్ర జీవులకి కూడా చక్కని ఆరోగ్యాన్ని మన వంతు సహాయంగా మనం అందిస్తున్నాం. ఎందుకు మనమే చెయ్యాలి? ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో జీవరాశులు, చెప్పాలి అంటే 84 లక్షల జీవరాశులు అంటారు. సరే, ఆ అన్ని జీవరాశుల గురించి మనకి తెలియకపోయినా మనతో తిరుగుతున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో, పశువులు ఏవైతే ఉన్నాయో, వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతిలో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వీటిని మనం స్వీకరించినంత ఇతరత్ర ఏ జీవులు స్వీకరించవు. అంతేగా? అన్ని జీవుల యొక్క ఉపాధిని, అంటే వాళ్ళకి ఉన్న శక్తిని కేవలం మనిషి మాత్రమే స్వీకరించి ఆనందిస్తూ ఉంటాడు. చేపలు పాపం నీటిలో తిరుగుతూ ఉంటాయి, వాటిని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇతరత్ర ఎన్నో జీవ జంతువులు ఉన్నాయి, వాటిని మనం స్వీకరిస్తాం. కొన్నిటిని మనం తినం, కానీ వాటితో తయారయ్యే పదార్థాలు వాడుతూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ కూడా మనకి ఎంతగానో సహాయపడతాయి. వృక్షాలు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? మన ఆహారం అంతా కూడా భూమి నుంచి, వృక్షాల నుంచే కదా వస్తుంది. ఆధారపడతాం, స్వీకరిస్తాం. తిరిగి మనం వృక్షానికి ఏమిస్తున్నాం అంటే, వృక్షానికి కూడా పాపం ఏమక్కర్లేదు. అవి పెరిగితే మనకి ఎంతో ఉపయోగం కాబట్టి మనం నీరు వేస్తాం, అంతే కదా? లేకపోతే ఒక్కొక్కసారి నిర్దాక్షిణ్యంగా అలాగా మనం వాటిని కూడా పోసి అవతల పడేస్తూ ఉంటాం. ఇక ఇతరత్ర జీవుల విషయాలలో ఒక నెమలిని చూసాము. ఆ నెమలి పించాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అది నృత్యం చేస్తూ ఉంటే దాన్ని పట్టి బంధించి ఒక జూలో పెట్టి మనం సంపాదించుకుంటూ ఉంటాం, లేకపోతే ఆనందిస్తూ ఉంటాం. ఒక ఏనుగు దంతం, ఆ దంతాన్ని తీసి ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కుక్కని పెంచుకుంటాం, విశ్వాసంగా పడి ఉంటుంది, మనకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటుంది కాబట్టి కుక్కని పెంచుకుంటూ ఉంటాం. మరి పెంచుకుంటున్నాం కాబట్టి ఆహారం పెడతాం, అది వేరే విషయం. ఒక ఆవుని తీసుకుంటే ఆవు పాలు, పెరుగు, ఇలా ఎన్నో ప్రయోజనాలు. కానీ ప్రతి జీవికి ఉన్న ఉపాధి, లేకపోతే ఒక శక్తి ఉంటుంది కదా ప్రతి జీవికి, ఆ శక్తులను ఆ జీవులు ఎంతగా ఉపయోగిస్తున్నాయి? ఏమీ లేదు. అలాగే మనల్ని ఎంతగా ఉపయోగించుకుంటున్నాయి అంటే, ఇతరత్ర ఏ జీవులకి కూడా మనుషుల యొక్క సహాయం అవసరం లేదు. కానీ మనిషికి మాత్రమే, కేవలం మనిషి మాత్రమే అన్ని జీవుల ఉపాధి శక్తుల్ని తను స్వీకరిస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. తిరిగి మనం ఏమిస్తున్నాం? ఏమీ ఇవ్వడం లేదు, ఏమీ ఇవ్వలేం కూడా. మరి అటువంటి సమయంలో కనీసం కృతజ్ఞత ఉండాలి కదా! కాబట్టి ఆ కృతజ్ఞతా భావనతో ఈ జీవ జంతువులకు ఒక రక్షణగా, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వాతావరణంలో బాగా చలి ఏర్పడినప్పుడు ఒక వెచ్చదనాన్ని వాతావరణంలో మనం సృష్టించాలి. అది చాలా చిన్న సహాయం. అంతకన్నా పెద్దగానే మనం అన్ని ప్రకృతిలోంచి స్వీకరిస్తున్నాం, జీవ జంతువుల్ని, ఉపాధుల్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇది చాలా చిన్న విషయం. ఇది కూడా మనం చేయకపోతే ఎలా? కాబట్టి దీపాలు బాగా వెలిగించాలి కార్తీక మాసంలో అని చెప్తూ ఉంటారు. వీలైనన్ని మన ఇంటి బయట, ముఖ్యంగా ఇంట్లో ఎలాగో పెట్టుకుంటాం 1, 2 దీపాలు పూజా మందిరంలో. అది కాకుండా అందుకే సాయంత్రం వేళే మనకి ఈ దీపాలు వెలిగించాలని చెప్తారు. పగలంతా సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల ఆ మాత్రంగా వెచ్చగా ఉంటుంది రాత్రి సమయంలో. కాబట్టి ఈ రాత్రి సమయంలోనే ఎక్కువగా దీపాలు వెలిగించటం అన్నది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సహాయము, పుణ్యకర్మ మనుషులమే చెయ్యాలి. కారణం ఏమిటి అంటే, మనుషులు మాత్రమే ప్రతి జీవి యొక్క ఉపాధిని చాలా ఆనందంగా మనం అనుభవిస్తున్నాం. ఈ క్రమంలో ఈ దీపాల విషయానికి వస్తే, కార్తీక పౌర్ణమి ఒక పెద్ద పండుగ. కార్తీక పౌర్ణమి అన్న వెంటనే నీటిలో దీపాలు, అలాగే బయట నిండా దీపాలు, గుత్తి దీపాలు, 365 ఒత్తులతో దీపాలు ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా 365 ఒత్తులు ఎందుకు పెట్టాలి అంటే, సాధారణంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు, అది మన సొంత ఇల్లా లేకపోతే అద్దె ఇంట్లో ఉంటున్నామా సంబంధం లేదు, మనం ఎక్కడైతే ఉంటున్నామో దాన్ని మన ఇల్లు అంటున్నాం కదా. అలా ఉంటున్నప్పుడు ప్రతిరోజు దీపం వెలిగించాలట, ప్రతిరోజు. ఎందుకు వెలిగించాలి? ఇదివరకైతే కరెంటులు అవి లేవు కాబట్టి దీపపు కాంతి, అందుకని వెలిగించాలా? కాదు. మరి ఇప్పుడు అంటే వెలుతురు అన్నది ఉంది, అయినా మనం ఎందుకు వెలిగిస్తున్నాం అంటే, దీపం వెలిగించడానికి కారణం ఏమిటి? పూజా మందిరంలో కూడా లైట్లు పెట్టుకోవచ్చు, కానీ దీపం ఎందుకు వెలిగిస్తున్నాం? భగవంతుడు ఒక కాంతి స్వరూపం, జ్యోతి స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. ఆ స్వరూపం ఎలా ఉంటుంది? మగన, ఆడన, కాదా అంటే అలా ఉండదట. పరబ్రహ్మ స్వరూపం కేవలం కాంతి, జ్యోతి స్వరూపం. కాంతి అంటే జ్ఞానానికి ప్రతీక.
భగవంతుడు అవతార స్వీకరణ చేస్తాడు జ్ఞానాన్ని అందించటానికి. మూర్ఖులు ఎవరైతే ఉంటారో, దుష్టులు ఎవరైతే ఉంటారో, అజ్ఞానంతో ఉంటారు కాబట్టి, దోషాలతో ఉంటారు కాబట్టి వాళ్ళని అంతం చేస్తాడు భగవంతుడు. జ్ఞానాన్ని చక్కగా చాటి చెప్తూ ఉంటాడు. అలా జ్యోతి స్వరూపం కాబట్టి జ్యోతికి ప్రతీక అయిన భగవంతునికి కృతజ్ఞత భావనతో నమస్కారం చేస్తూ, భగవంతుడా నీ వల్ల, నువ్విచ్చిన జ్ఞానం వల్ల ఈరోజు నా జీవితం ఇలా ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే దీపాన్ని వెలిగించాలట, వెలుతురు కోసం మాత్రమే కాదు. అందుకే అలా దీపాన్ని వెలిగిస్తూ కృతజ్ఞత భావన చెప్పుకోవాలి. లేచిన వెంటనే దీపం పెట్టాం, దీపం ముందే పెట్టాలి. పొద్దున్నే ఎందుకు చెప్పారు? మన రోజు ప్రారంభం అవ్వాలి దేనితో అంటే కృతజ్ఞత భావనతో. ఈ దీపపు కాంతి నువ్వు స్వామి, లేకపోతే అమ్మాయి, ఏ పేరు పెట్టుకున్నా కాంతి స్వరూపం కదా. అందుకని మా జీవితంలో వెలుగులు నింపిన నీకు కృతజ్ఞతలు. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇంత తింటున్నాం, హాయిగా ఉంటున్నాం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో జీవితాన్ని గడుపుతున్నాం, అంతా నీ వల్లేగా అనే కృతజ్ఞత ఉండాలి. అది దీపానికి ప్రతీక. అయితే కార్తీక మాసంలో అంటే ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగా చక్కగా ఇతరత్ర జీవులకి కూడా సహాయం చేస్తున్నాం. అయితే ప్రతిరోజు దీపం పెట్టాలిగా. కానీ ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే 11 రోజులు మనం దీపం పెట్టాం. ఊరెళితే ఎన్ని రోజులు ఊరెళ్తే అన్ని రోజులు దీపం పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అటువంటి సమయంలో దోషం ఉండకూడదుగా. అందుకని అలా మనం దీపం వెలిగించకుండా కొన్ని రోజులు ఉండిపోతూ ఉంటాయి కాబట్టి సంవత్సరానికి కార్తీక పౌర్ణమి రోజు 365 రోజులు ఉంటాయి కాబట్టి సంవత్సరానికి భగవంతుడా ఏ రోజైనా నేను దీపం పెట్టకపోయినా అంటే కృతజ్ఞతా భావనతో నేను ఉండకపోయినా అనే భావన మర్చిపోకూడదు. దీపం అంటే యాంత్రికంగా అలా దీపం వెలిగించేస్తే సరిపోదు. నన్ను క్షమించు, ఇదిగో ఈ 300 ఒత్తులతో అంటే 365 ఒత్తులతో నేను దీపం వెలిగిస్తున్నాను, ప్రతిరోజు నేను నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనే విధంగా 365 ఒత్తులతో దీపాలను కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు. అందుకే ఎప్పుడైనా మనం ఊర్లో లేకపోయినా దీపం పెట్టని దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా దీపాలు పెట్టడం మనకి కనిపిస్తుంది. గుత్తి దీపాలు, ఎక్కువగా దీపాలు పెట్టడం అన్నమాట. అలాగే కార్తీక పౌర్ణమి అంటే నిండు చంద్రుడు, నిండు చంద్ర కిరణాలు ఔషధీ గుణంతో ఉంటాయి. ఆ రోజు విశేషంగా పూజలు చేస్తే మన ఆరోగ్యానికే మంచిది, మానసిక స్థితి బాగుంటుంది, మనోబలం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటాము, మనసు మన మాట వింటుంది. ఇలా వీటితో పాటు జ్వాలా తోరణం అనే ఒక మాట కూడా వింటూ ఉంటాం. ఆలయాలలో ఆలయ ద్వారం దగ్గర బాగా గడ్డిని ఒక ద్వారంలాగా ఏర్పాటు చేసి దానికి ఇంధనం లేకపోతే నూనె, నెయ్యి ఇవన్నీ వేసి దాన్ని వెలిగిస్తారు. ఈ జ్వాలా తోరణం వెలిగించినప్పుడు మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత యమద్వారం అలా ఉంటుందట మంటలతో, వెళ్ళడం చాలా కష్టం కదా. అయితే ఎప్పుడైతే ఇటువంటి ద్వారాన్ని జ్వాలా తోరణాన్ని కార్తీక పౌర్ణమి రోజు ఏర్పాటు చేస్తారో లోపల శివపార్వతులు ఇద్దరు కూర్చుని ఉన్న ప్రతిమల పల్లకి ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని భక్తులందరూ వెళ్తారట. ముందుగా పల్లకి అంటే ఈశ్వరుడు పార్వతి, వెనక వెనక మనం. ఇలాంటి ఏర్పాటు ఎందుకు అంటే మృత్యు అంటే భయం లేనిది ఎవరికి? అందరికీ భయం ఉంటుంది. కానీ అటువంటి మృత్యుని కూడా ఆనందంగా స్వీకరించి మనము భగవంతుడు ఉన్నాడు నాకేం భయం అనే భావనతో ముందు ముందు దేవుడు వెళుతుంటే వెనక వెనక మనం 3 సార్లు ప్రదక్షిణ చేస్తారట. ఆ తర్వాత ఆ నిప్పంతా ఆరిపోయాక బూడిదైపోతుంది కదా, ఆ బూడిదని ఇంట్లో పెట్టుకోవడం, పొలాల్లో చల్లుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అంటే ఈశ్వరుడు ఉన్నాడు, దేనికి భయం. మృత్యుని కూడా మృత్యు దేవతగా స్వీకరించిన ఒక అద్భుతమైన వ్యవస్థ మన సనాతన ధర్మంలో కనిపిస్తుంది. అందుకే మృత్యుదేవత అంటాం. కాబట్టి ఆ మృత్యు వచ్చిన సమయంలో ఈ ద్వారం నుంచి ఎవరైతే వెళతారో పైలోకానికి వెళితే మంటల ద్వారం వాళ్ళకి కనిపించదట. అంటే భయం పోతుంది అని. భగవంతుడు ఉన్నాడు, నాకే ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను, ప్రాణం ఇచ్చింది భగవంతుడే, తీసుకెళ్ళిపోయేది భగవంతుడే, నాకేం భయం అని అనుకుంటామట. కాబట్టి అంతిమ శ్వాసలో కూడా నేను, నాది, నా పిల్లలు, నా కోడలు, నా కూతురు, నా కొడుకు అని అలాగ ఊరికే తపన పడిపోకుండా శ్రీహరినామాన్నో హరనామాన్నో స్మరించుకుంటూ వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. ఇది అలవాటవుతుంది ఈ జ్వాలా తోరణం ఈ పద్ధతి పాటించినప్పుడు. కాబట్టి మృత్యుకి కూడా భయపడిపోకుండా భగవంతుణ్ణి చూస్తూ స్మరించుకుంటూ వెళ్ళిపోతాననే భావన ఇక్కడ ఈ పద్ధతిలో కనిపిస్తుంది. అలా కార్తీక పౌర్ణమి అంటే మనకి ఒక పెద్ద పండుగ. ఈ పండుగని ఈ క్రమంలోనే చేసుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.